మరి బండి తీసుకొని ఇక్కడికొచ్చిర్రు గదా! ఏంటి మరి పెట్రోల్ గురించి ఏమని జెప్తున్నారు? పెట్రోల్ పంప్ అయితే అన్నీ బంద్ ఉన్నాయన్న. హ్మ్. చాలా అయితే ఇప్పటికి 10 పెట్రోల్ పంపులు తిరిగాను. చాలా లైన్ ఉంది. బండేమో చాలా పెట్రోల్ లేదు. దేనిలో పెట్రోల్ లేదు. చాలా కోసం తిరుగుతున్నా. ఇక్కడ ఉందేమో అని చెప్పి ఇక్కడికి వచ్చినా ఇంకొక రాదు ఈరోజు ట్యాంకర్ రాదు అని చెప్తున్నారు. ఎప్పుడు వస్తుందో చెప్పలేము. చాలా మంది అయితే చాలా ఇబ్బంది ఉందన్న. పెట్రోల్ ఉంటే బండి నడుస్తుంది. ఆఫీస్కి వెళ్ళాలన్నా పెట్రోల్ కావాలి. ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా పెట్రోల్ కావాలి. దేనికైనా పెట్రోల్ కావాలి మనకి. ఇప్పుడు ఫ్యామిలీ రోడ్ పైన ఉంది. మన బండి ఆగిపోయింది. ఏం చేయలేం మనం. పెట్రోల్ లేదు బండిలో. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బండి ఇక్కడ తీసుకొచ్చి ఆగాను. బండి వస్తుందని చెప్పారు. ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ. అందుకోసమే వెయిట్ చేస్తున్నాము. సగటున ఎంత పెట్రోల్ కొట్టిస్తారు? మేమైతే ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అనుకుంటున్నాం అన్న. హ్మ్. ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఒక వారం రోజులు వస్తుంది మనకి. వారం రోజుల తర్వాత ఫ్రీ అయిపోతుందని చెప్తున్నారు. హ్మ్. మళ్ళీ ఆ వారం రోజుల తర్వాత అవి ఫ్రీ అవుతుందో లేదో మనం అంత గ్యారంటీ చెప్పలేమంటున్నారు. చూద్దాం. ఫుల్ ట్యాంక్ కొట్టించుకుందాం. ఇంకా ఎగస్ట్రా ఇప్పుడు బాటిల్లో ఇస్తలే కదన్న. హ్మ్. ఓన్లీ బండ్లోనే కొట్టించుకోవాలంటున్నారు ఏమున్నా. చూడాలన్న ఇక ఏమున్నా. రైట్.